అధ్యక్షులు చుక్క రాములు గారు, వేదిక మీద ఉన్న మన ప్రియతమ నాయకులు రాఘవులు గారు, కేంద్ర రాష్ట్ర పార్టీ నాయకులంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా విషయాలు నాయకులు మీ దృష్టికి తీసుకురావటం అనేది జరిగింది. నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. మొదటి విషయం ఏంటంటే, ఈ 4వ మహాసభల సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ, ఈ సభ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కేవల్ కిషన్ భవన్ నుంచి ప్రారంభమైంది. కేవల్ కిషన్ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఈ ప్రాంతంలో కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, రైతుల కోసం, ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడు నైజాం కాలం, ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమ కాలం, ఆ రోజుల్లో పోరాడినటువంటి సందర్భంలో ఆ నాయకుడిని చంపేశారు. చంపడం అట్లా యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఏంటంటే యాక్సిడెంట్ చనిపోయాడు. ఈ ప్రాంతంలో కష్టజీవుల తరఫున ఎర్ర జెండాని పట్టుకుని అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి కామ్రేడు కేవల్ కిషన్, ఆయన స్ఫూర్తితో ఈ ఉద్యమంలో ఈ ప్రాంతం అనేక ఉద్యమాలు నడుపుతున్నటువంటి పరిస్థితున్నారు. మన నాయకులు చెప్పారు, ఎవరినో ఒక నాయకుడిని చంపినంత మాత్రం ఎర్ర జెండా పోదు అని. కేవల్ కిషనే కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులయ్యారు. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో అనేక మంది, అది నైజాం కాలంలో చంపేశారు, కాంగ్రెస్ కాలంలో చంపేశారు, తెలుగుదేశం కాలంలో చంపేశారు. ఎవడు ఏ ప్రభుత్వం అధికారం మీదకి వచ్చినా ఎర్ర జెండా బిడ్డల్ని చంపేయటమే. కారణం ఏంటి అంటే, ఎర్ర జెండా అంటే వాళ్ళకి భయం. ఎర్ర జెండా నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులను చూసి బెంబేలెత్తేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దోపిడీకి వ్యతిరేకంగా, మోసాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడ్డది ఎర్ర జెండా. అందుకని ఎర్ర జెండా అంటే ఆ శక్తులకి భయం. అందుకని అలాంటి నాయకులు లేకుండా చేయటం, వాళ్ళు ఓ కార్యక్రమం పెట్టుకున్నప్పటికీ ఎంతమంది చనిపోయినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని జైళ్ళు వచ్చినా ఈ ఎర్ర జెండా నికరంగా ఎందుకు నిలబడుతున్నది? కార్యకర్తలు ఎందుకు నికరంగా నిలబడుతున్నారు? ఇప్పుడే రాఘవులు గారు చెప్పారు ఆ విషయం. ఇతర పార్టీలకి, సిపిఎం పార్టీకి ఎర్ర జెండాలకు తేడా ఏంది అని. ఎర్ర జెండాకు ఉన్నటువంటి సిద్ధాంత బలం అది. ఈ దేశంలో సోషలిజాన్ని నిర్మించాలని, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా ప్రజలందరికీ అందాలని, పేద బెక్క లేని రాజ్యం నిలబడాలని, ఈ సమాజాన్ని మార్చాలని మార్క్సిజం యొక్క సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తున్నటువంటి జెండా ఎర్ర జెండా. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు భూస్వాములు పెట్టినా, పెట్టుబడిదారులు పెట్టినా ఈ జెండా నికరంగా నిలబడుతున్నది. ఒక్కొక్కసారి ఓట్లు రాకపోవచ్చు, సీట్లు రాకపోవచ్చు, కానీ పేద ప్రజల తరఫు నిలబడేది ఈ ఎర్ర జెండానే అనే నమ్మకంతో, ఒక సిద్ధాంత బలం కలిగినటువంటి ఈ జెండా, దీన్ని నమ్ముకోవాలనేటువంటి విశ్వాసంతో ప్రజలు ఎర్ర జెండా వైపు వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అందుకని ఎర్ర జెండా ప్రతిష్టని మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సరే, ప్రభుత్వాలు అన్ని చూసినాం, కేంద్రంలో బీజేపీని చూసాం. ఇప్పుడు 11 సంవత్సరాలు దాంతో వచ్చినటువంటి ఇబ్బందులు, కష్టాలు చూస్తున్నాం, పడుతున్నాం. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూస్తున్నాం. మన రాష్ట్రంలో కాంగ్రెస్ 40 ఏళ్ళు చూసినాం, తర్వాత తెలుగుదేశాన్ని చూసినాం, తర్వాత మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినాం, తర్వాత టిఆర్ఎస్ చూసినాం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చూసినాం. ఎవరు వచ్చినా మన బతుకుల్లో మార్పులు లేవు. కార్మికులకు
హక్కులు లేకుండా పోతున్నాయి. సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులన్నీ పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ మన ముందుకు వస్తున్నది. ఇప్పుడు చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, పక్కకున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎప్పుడు చూసినా ఇక్కడ అవుపడరాళ్ళు అంతా ఇతర ప్రపంచ దేశాల్లో తిరుగుతుంటారు. ఏందాయనంటే పెట్టుబడులు తెస్తున్నాం అని. నిన్న మన రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన పోయాడు. ఏం తెచ్చినవా అంటే 2,19,000 కోట్ల రూపాయలు తెచ్చినావు అని. ఏం మూటలు తెచ్చి ఇచ్చారా మనకేమన్నా? వాళ్ళ దగ్గర మూటలు వాళ్ళు తెచ్చుకున్నారు తప్ప పేద ప్రజలకు ఇచ్చేటువంటి మూటలు ఏం కావాలి. అన్ని వాళ్లకు చెందేటువంటి మూటలే. వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు. ఏం ఒప్పందం అది? అరే బాబు, నువ్వు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టు, నీకు 2,000 ఎకరాలు ఇస్తా, 500 ఎకరాలు ఇస్తా. 100 ఎకరాల భూములు, అసైన్డ్ భూములు పేదవాళ్ళై, గిరిజనులై, దళితులై అడ్డికి పావుసేరు గుంజుకొని అట్లాంటి దొంగలకు కట్టబెడుతున్నటువంటి ప్రభుత్వాలు ఇవి. ఒట్టిగానే వస్తున్నాడు ఆయన ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి కాదు, మన ప్రజల సంపదని కొల్లగొట్టి నీకు సంపద అంత ఇస్తాం, నువ్వు ఫ్యాక్టరీ పెట్టు అంటాడు. ఈ ఫ్యాక్టరీ పెడితే 50,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలని చెప్తున్నారు ముచ్చట. ఆయన ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మనకు ఉద్యోగం వచ్చేటప్పుడు ఆ ఉద్యోగం ఇస్తామన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తున్నారు? స్థానికులకు ఉద్యోగాలు ఏముండవు, మళ్ళా చెప్రాసి చిన్న చిన్న ఉద్యోగాలు ఇవి తప్ప స్థానికులకు ఉద్యోగాలు అనేటి మళ్ళీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే స్థానికులకు ఉద్యోగాలు పెట్టుకునే పరిస్థితి. సంపద, మన సంపద వాళ్ళ చేతుల్లోకి పోతుంది. వాళ్ళు బలిసిపోతున్నారు. మన కార్మికుల్ని 8 గంటల పని పోయి 12 పోయి 13 పోయి 14 గంటలు కష్టం చేసుకునేటువంటి పరిస్థితులు దాపురించినవి తప్ప మనకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు. అందుకనే పోయి 1,00,000 కోట్లు వస్తున్నాయని ప్రచారం. ఈ 1,00,000 కోట్లు నమ్మాల్సిన అవసరం లేదు. అదేవిధంగా దానివల్ల మనకు మేము అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం, వచ్చినటువంటి ఫ్యాక్టరీలు వచ్చి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి, అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. అట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, అనారోగ్యానికి గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు మాత్రం పెద్దగా ఆశించిన విధంగా లేవు. అందుకని ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పక్కకు పోయి ఇప్పుడు కొత్త కొత్త ముచ్చట్లన్నీ ముందలకు వస్తున్నాయి. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ వేదిక నుంచి సిపిఎం పార్టీగా మీరు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేసిండ్రో ప్రజలకు ఆ వాగ్దానాలను అమలు చేయండి. మీరు రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు, ప్రతి మహిళకు 2,500 నెలకి ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు తులం బంగారం అన్నారు, పెన్షన్ 2,000 నుంచి 4,000 అన్నారు. ఎన్ని రకాల వాగ్దానాలు! అసలు వాగ్దానాలు చేయమంటే దరఖాస్తులు. ముఖ్యమంత్రి గారు వచ్చిన కొత్తలోనే ప్రజాభవన్ పేరు పెట్టి దరఖాస్తులు, లక్షల దరఖాస్తులు ఎక్కడ పోయినా అర్థమైతలేదు. కొంతమంది అడిగి చెప్తున్నారు, మొదలు 3-4 రోజులు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత జాడలేడు. ఈ దరఖాస్తులు ఏడున్నాయంటే చెత్తపుట్టలు పడటమే దరఖాస్తులన్నీ. ఆనాడు చంద్రశేఖరరావు గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే సమగ్ర సర్వే అని పెట్టాడు. ఈ సమగ్ర సర్వేలు ఏముంటుందో అని చెప్పి పాపం బొంబాయిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి సమగ్ర సర్వేల దరఖాస్తు పెట్టి, ఆ సమగ్ర సర్వే ఎటుపోయిందో అర్థం కాలే. ఇప్పటిదాకా 11 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చి కులగణనని పెట్టి ఈయన సమగ్ర సర్వే పెట్టిండు. మొత్తం 56 58 ఐటమ్స్ ఉన్నాయి అందులో. అదేమైందో అర్థం కాదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు, దరఖాస్తులనే దరఖాస్తులు, లక్షల దరఖాస్తులు. రేపు 26 జనవరి నాడు ప్రకటిస్తామన్నారు. ఇవాళ పత్రికలు వచ్చింది,
లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఏం చేయాలని అర్థమైతే లేదు. ఫార్మాలిటీగా మేము మాట చెప్తాం తప్ప ఇప్పటికిప్పుడు మేము ఏం చేసే పనులు లేవు అని. ఇవి కూడా ఎందుకు పెట్టిండ్రు అని అంటే వచ్చే నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతారట. ఆ ఎన్నికల కోసం ఈ తతంగం తప్ప నిజంగా ప్రజలు చేసేటువంటి పరిస్థితి ఏమి అవుపడేటువంటి పరిస్థితులు లేవు. అందుకనే ప్రజల్ని మోసం చేయటం, దగా చేయటం, భ్రమంలో ముంచటం, మనని గందరగోళం చేసి పిచ్చోళం చేస్తున్నారు. అందుకనే వాళ్ళ మోసాన్ని నమ్మినంత కాలం మనం మోసపోతూనే ఉంటాం. వాళ్ళ మోసాల్ని మనం పసిగట్టాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ యొక్క మోసాల్ని ఆయనేమో వాగ్దానాన్ని పక్కకు పెట్టి గుడి గోపురాలు, ధర్మం, పురాతన ఆచారాలు, వ్యవహారాలు చెప్పి మనల్ని గుడి చుట్టూ, గోపురాల చుట్టూ, మతం చుట్టూ, కులాల చుట్టూ ఆయన తిప్పుతున్నాడు. వీళ్ళు దరఖాస్తుల చుట్టూ ఈయన తిప్పుతున్నాడు. అందుకనే వీళ్ళు మోసాలు ఆయనైనా ఈయనైనా ప్రజల్ని మోసగించి పెట్టుబడిదారుల ఊడిగం చేయడం తప్ప మనకు చేసే పని ఏం అవుపడట్లేదు. అందుకనే అన్ని పార్టీల పని చూసినాం. ఇప్పుడు ఎర్ర జెండాను చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గడ్డ మీద ఎర్ర జెండా రెపరెపడాల్సిన అవసరం ఉంది. ఆ విధమైనటువంటి కృషిని మనం కొనసాగించాలి. రానున్న రోజుల్లో మన పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు నెట్టుకొస్తున్నాయి. మనం చూస్తూ ఊకునేటువంటి పరిస్థితులు లేవు. మనకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకని ఆ ఇబ్బందుల్ని అధిగమించాలంటే ఎర్ర జెండా తప్ప, పోరాటం తప్ప మరొక మార్గం లేదు. అందుకని ఆ మార్గంలో ప్రయాణం చేయాలని, మరిన్ని పోరాటాలు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ భావిస్తున్నది. అందుకని మహాసభల సందర్భంగా మరిన్ని నిర్ణయాలు తీసుకొని రానున్న రోజుల్లో సమరశీల ఉద్యమాలు చేయడానికి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సిద్ధం అవుతుందని, ఆ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని జయప్రదం చేయడంతో పాటు మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడానికి మనం కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.